తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూటి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, హనుమత్ జయంతి అని చెప్పేసి అంటున్నారు కదండి. ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. సో హనుమత్ జయంతి అంటేనే, హనుమంతుడు అంటేనే కలియుగ బ్రహ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే అచంచలమైన భక్తి విషయంలో కావచ్చు, నిస్వార్థమైన ప్రేమ విషయంలో కావచ్చు, శారీరక దారుఢ్యం బలం విషయంలో కావచ్చు, ఆయన ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. హనుమత్ జయంతి నుంచి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? అలానే హనుమత్ జయంతి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఇంతకీ ఏది అసలైన హనుమత్ జయంతి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఆంజనేయ స్వామి వారి నామస్మరణ చాలు. అసలు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పడుత్పంత్య హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే చాలు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, అరోగతం, రోగాలు నాశనం అవ్వటం, ఆరోగ్యవంతంగా ఉండటం, ఇవన్నీ కూడా హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన స్మరిస్తే చాలు ఇవన్నీ కలుగుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. అంతటి శక్తివంతుడు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటేనన్నా, మనకుండేటువంటి భగవంతుడు, దేవుళ్ళని నమ్ముతూ ఉంటాం కదా, వీళ్ళల్లో నవ వ్యాకరణాలు అని చెప్పి 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి నాన్న. అర్థ, తర్క, శాస్త్ర, ప్రవీణ, ఇట్లాంటివి 9 రకాల వ్యాకరణాలు, 9 వ్యాకరణాలు ఉంటాయి. వాటిని నవ వ్యాకరణాలు అంటారు. వాళ్ళు అంటే ఈ నవ వ్యాకరణాలు పూర్తిగా తెలుసుకొని అభ్యసించినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఎవరున్నారు అంటే బ్రహ్మదేవుడు, ఆయన నవ వ్యాకరణ వేత్త. ఆయనతో పాటు రావణాసురుడు కూడా నవ వ్యాకరణ వేత్త. వీళ్ళిద్దరి తర్వాత ఇంకెవరన్నా ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి వారు తప్పితే ఇంకెవరు నవ వ్యాకరణ వేత్తలు లేరు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంత విద్య అంటే ఆయన్ని చూస్తేనే ఒక రకమైనటువంటి ధైర్యం. చిన్న పిల్లల్ని కూడా మనం జై హనుమాన్ అనమంటే నోట్లో చెప్పరు వాళ్ళు. ఆ ఆంజనేయ స్వామి వారి శబ్దమో ఏమో తెలియదు కానీ జై హనుమాన్ అంటారు. కానీ జై హనుమాన్ అని ఇట్లా చిన్నగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. రామనామం ఎంత పవర్ఫుల్గా చెప్తామో హనుమంతుడి నామం కూడా అదే. అందులోనూ చిన్నప్పటి నుంచి మనకి మన మైండ్లో కూడా నూరిపోస్తుంటారు మన పెద్దలు. ఏదైనా భయం వేస్తే ఆంజనేయ స్వామి దండకం చదువుకో, హనుమాన్ చాలీసా చదువుకో అని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు చెబుతూ ఉంటారు. నిజంగా మనం పడుకున్న రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుందో అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎలాంటి భయాలు ఉండవు. ఆయన మనతోనే ఉన్నాడు అనుకునేంత ఇది ఉంటుంది. ఆయన ఎక్కడుంటాడు అనేటువంటి విషయానికి వస్తే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం. ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కృతమస్తుడే, నమస్కారం చేస్తూ ఉంటాడు. రామనామం అంటే ఆయనకి చాలా ప్రీతికరం కదా. అలాంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దర్శనం చేసుకున్న, స్వామివారి ప్రదక్షిణాలు చేసిన, ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు కానివ్వండి, అనారోగ్యాలు కానివ్వండి, వివాహం కానివ్వండి, వారికి వివాహం కోసం కానివ్వండి, సంతానం కోసం కానివ్వండి, మనకుండేటువంటి సమస్త సమస్యలకి నివారణ ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు. ఆయన్నే హనుమాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు, హనుమంతుడు కాబట్టి. ఇక్కడ హనుమత్ జయంతి అనేటువంటిది నాన్న చాలామంది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున చేస్తున్నారు. అంటే ఏప్రిల్లో శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత 6వ రోజు పౌర్ణమి అవుతుంది, ఆ రోజున చేస్తూ ఉన్నారు. దీంట్లో విధానాలు చాలా ఉన్నాయి నాన్న. మనది చాంద్రమానం, స్వస్తి శ్రీ చాంద్రమానైనా అని రాస్తాం, అవునా? ఉత్తరాది దేశాలలో సౌరమానాన్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు. మనం చాంద్రమానంలో అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల, మధ్యలో పౌర్ణమి వస్తుంది. మనం చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి. వాళ్ళకి ఉత్తరాది దేశాలలో పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, మధ్యలో అమావాస్య వస్తుంది. సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి. అందుకనే చూడండి, మనం అమావాస్య రోజున ఏ పనులు చేయం, వాళ్ళు మాత్రం అమావాస్య రోజున అన్ని పనులు చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ దీపావళి, లక్ష్మీదేవి పూజ ఒక్కటి చాలు. వాళ్ళు చేస్తారు అమావాస్య రోజున. అది చూసి మనం కూడా నేర్చుకున్నాం, చేస్తూ ఉన్నాం. వాళ్ళకి చైత్రశుద్ధ పౌర్ణమికి వైశాఖ బహుళ దశమి అనేటువంటి తిథి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు హనుమత్ జయంతి ఆ రోజున చేస్తారు.
దాంతోపాటుగా అసలు ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు పుట్టారు అనేటువంటి ఒక రూఢికి వస్తే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని చెప్పి ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాల్లో చక్కటి ఒక శ్లోకం చెప్తూనే ఉంది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది. ఇది మనకు వైశాఖ మాసం దాదాపు మే నెలలో వస్తూ ఉంటుంది. మన సంప్రదాయం కానిది మనం ఎక్కువగా మోస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు బాగా, కాబట్టి అక్కడ హనుమత్ జయంతిని మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా ఇంకొక విషయానికి వస్తేనన్నా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారు సూర్యుణ్ణి పండులాగా ఉంది మింగుదాం అని చెప్పి వెళ్తూ ఉంటాడట. ఎర్రటి పండులాగా ఉంది, ఏదో యాపిల్ లాగా ఉంది తిందామని చెప్పి వెళ్తూ ఉంటే సూర్యుని మింగితే ఇంకేమైనా ఉంటుందా ప్రపంచం? కాబట్టి ఇంద్రుడు ఆయన దవడ మీద వజ్రాయుధంతో కొట్టాడు. ఈ దవడని సంస్కృతంలో హను అంటారు. కాబట్టి హనుమంతుడు అయ్యాడు ఆయన. ఆ వజ్రాయుధంతో కొట్టినప్పుడు స్వామివారు మూర్ఛిల్లి పడిపోయారు, మరలా లేచారు. మూర్ఛిల్లి లేవడం అనేది మరణ జననంతో సమానం కాబట్టి కొంతమంది ఇదే హనుమత్ జయంతిగా చేస్తున్నామని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు చాలా మంది. దాంతోపాటు ఇవన్నీ ఒక రకమైన అయితే అసలు నిజం ఒకటి ఉంది నాన్న. చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారు లంకలో సీతాదేవిని మొట్టమొదటిసారి దర్శించారు. స్వామివారు పుట్టింది శనివారం కాబట్టి శనివారం ప్రీతి, మంగళవారం ఎందుకు ప్రీతి కావాలి? సీతమ్మ వారిని చూశారు కాబట్టి, కార్య జయం కోసం వెళ్ళారు కాబట్టి అక్కడ. అందుకనే సంస్కృతంలో మంగళవారాన్ని జయవారం అని కూడా పిలుస్తూ ఉంటాం, అవునా? అక్కడి నుంచి వచ్చింది జయవారం అనేటువంటి పేరు మంగళవారానికి. ఆయన కార్యం దిగ్విజయం చేసుకోవడానికి వెళ్ళారు. ఏ కార్యం కోసం అయితే వెళ్ళారో ఆ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆ రోజు హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం అని చెప్పి చెప్పారు. ఆంజనేయ స్వామి వారి విజయం చేకూరినటువంటి రోజు కదా, దానికి సంకేతంగానే ఈ ర్యాలీలు ఇవన్నీ తీస్తూ ఉంటారు వీళ్ళు. దానికి పేరు హనుమత్ జయంతి అని పేరు పెట్టేశారు, కానీ హనుమత్ జయంతి కాదు కాదు, దాంట్లో అనుమానమే లేదు. హనుమత్ జయంతి వైశాఖ మాసంలో మే నెలలో వస్తుంది. ఈ 2025వ సంవత్సరం మే 22వ తారీఖున వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం కలిసి వచ్చింది. ఆ రోజున అసలు హనుమత్ జయంతి. ఇది హనుమతి విజయోత్సవం. గెలవటానికి పుట్టడానికి చాలా తేడా ఉంది కదా. జయంతి 2 సార్లు రావడం ఏంటి? ఏ భగవంతుడికి లేదు 2 సార్లు కదా. దీన్నే 2 సార్లు చేస్తూ ఉంటారు, కానీ ఇది జయంతి కాదు నాన్న. ఇది స్వామివారికి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి ఆ రోజును పూజ చేయడంలో తప్పు లేదు, కానీ హనుమత్ జయంతి అని పేరు పెట్టి పూజ చేయడం తప్పని చెప్తా. జయంతి రోజున జయంతి పూజలు ఉంటాయి, విజయోత్సవం రోజున ర్యాలీలు తీస్తుంటారు, స్వామివారికి సింధూరంతో పూజ చేస్తుంటారు, వడమాలలు వేస్తుంటారు. అందులో ఈసారి శనివారం కూడా కలిసి వచ్చింది, చైత్రశుద్ధ పౌర్ణమి. శనివారం స్వామివారి పుట్టిన వారం కదా, కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇది హనుమత్ జయంతి కాదు. ఇప్పుడు రాను చివరికి ఏమైపోతుంది అంటే నాన్న, ఒక అబద్ధాన్ని 100 మంది పలుకుతుంటే నిజమైపోతుంటుంది అన్నట్టు చివరికి క్యాలెండర్లో కూడా ఏప్రిల్ 12వ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి అని రాయటం మొదలుపెట్టారు. అంటే పలికి చివరికి దాని అబద్ధాన్ని కూడా నిజం చేసేస్తున్నారు జనాలు. అది తప్పు కదా. ఏదైతే మనకి శాస్త్రం చెప్తుందో శ్లోకం ఉంది చక్కగా. ఈ శ్లోకం ఇందాక చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ వారం రోజున పుట్టాడు, ఏ తిథి రోజున పుట్టాడు, ఏ పక్షంలో పుట్టాడు స్పష్టంగా చెప్పబడుతున్నప్పుడు మరలా ఇంకో దాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? దీనికి కొంతమంది రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు జనాలకి. హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. అనేక రకాల కథలు నానుడిలో ఉన్న అసలు నిజం మాత్రం ఇదే నాన్న. శాస్త్రీయంగా ఆయన ఎప్పుడు పుట్టారో అదే జయంతి అని మనం జరుపుకుంటూ ఉంటాం కాబట్టి, సో మధ్యలో ఇంక ఏం వచ్చినా కూడా ఆయన పుట్టిన రోజునే ఇంక జయంతి. ఇప్పుడు నేను ఐఏఎస్ పాస్ అయ్యాను, ఆ రోజు పుట్టినరోజు చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. నేను పుట్టినరోజునే నా పుట్టినరోజు అవుతుంది, అంతే కదా. అది ఇది ఒక చక్కటి క్లారిఫికేషన్ అండి. చాలా మంది 2 వస్తున్నాయి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం జ్ఞానం కలిగించే విషయం అనేది తెలియజేస్తున్నారు. సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.